ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యురాలు ఆవిడకి బాగా టీవీ పిచ్చి పట్టేసింది. నాకు ఎప్పుడు రోడ్ల మీద అయితే కనబడలేదు, రోజు టీవీలోనే కనబడుతుంది, లేకపోతే పోలీస్ స్టేషన్లోనే కనబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రభుత్వం పైన, ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి పరిపాలన మీద చేస్తున్నటువంటి పోరాటం ఎక్కడైనా చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పోలీస్ స్టేషన్లోనే కనబడుతుంది తప్ప ఈ 3 సంవత్సరాల కాలంలో పాయకరావుపేట నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి అని చెప్పి నిలదీయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త మీద ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకెలా ఆవిడ కూడా రోజులు దగ్గర పడ్డాయి. మళ్ళీ మొన్నే చూసి రమ్మని కొంతమందిని ఇప్పటికే సన్నం జైలుకి పంపించారు. వాళ్ళందరూ వసతులన్నీ చూస్తా ఉన్నారు. మరో 2 సంవత్సరాల్లో వీరికి కూడా అదే గతి పడుతుంది. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకుల వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో దోచుకు తినదంతా కూడా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్కించేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనని, సంక్షేమ పథకాన్ని, సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకునేటువంటి బాధ్యత పార్టీ నాయకత్వం తీసుకుంటుంది. దానికి మీ అందరి తాలూకా మద్దతు, మీ అందరి తాలూకా కష్టం, మీ అందరి తాలూకా పోరాటం ఈ 2 సంవత్సరాలు ఉండాలని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మంచి చేసేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ